అల్లూరి సీతారామరాజు జిల్లాను వర్షం వణికిస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. విఆర్పురం మండలంలో అన్నవరం వాగు పొంగిపొర్లుతోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మండలంలోని 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో ఉపాధి హామీ కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు. టేకులాబోర్ నుంచి బోదునూరు వెళ్లి వస్తూ ఉండగా వరద చుట్టుముట్టింది. ఇటు చింతూరు ఏజెన్సీలోనూ వర్షాల కారణంగా కొండలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో పలు గిరిజన గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ఏతన్నా ఇదిగో ఇటు దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో అధికారులు దర్శనాలు నిలిపివేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను పూర్తిగా నిలిపివేశారు. ఏతన్నా ఇదిగో వస్తుంది అక్కడ నుంచి సత్యనారాయణ తీసేయడానికి ఏతన్నా ఇదిగో వస్తుంది అక్కడ నుంచి సత్యనారాయణ తీసేయడానికి ఏతన్నా ఇదిగో వస్తుంది అక్కడ నుంచి సత్యనారాయణ తీసేయడానికి